విగ్రహార్పితములో ఏమైనా కలదనేనను విగ్రహములలో ఏమైనా కలదనేనను నేను చెప్పుటలేదు గాని మీరు దయ్యములతో పాలివా రగుడ నాకు ఇష్టము లేదు గనుక తినకండి అన్నాడు క్లియర్గా. పౌలుబాబు కన్నా ఇది ఎక్కువ ప్రత్యక్షతలు ఎక్కువైపోయింది, అలాగే ఎడుతుంది బతుకు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు, ఎలాగ దేవుని వాక్యం వలన ప్రార్థన వలన అది పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్పి తినిచేడాడు. ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని విగ్రహార్పితం తినేసినోడు రేపొద్దున మంది కొట్టడా? ఇక్కడికి అడ్డోదిపేముంది, ఏ పాపైనా ప్రార్థన చేసేసినా తినేడు. మా చిన్నప్పుడు కామవరప్పకోటకి చింతలపూడికి మధ్యలో ఆసన్న కూడా ఉన్న ఊరు ఉంటుంది. అందులో ఒక మహాభయంకరమైనటువంటి గజ దొంగ ఉండేవాట. అతడు